చార్ల్స్ అనే వంట చేసే అతను మందు తాగి మత్తులో ఉండడం వల్ల టైటానిక్ ప్రమాదం నుంచి బతికి బయటపడ్డాడు. ఇతని కథ వినండి. అది 15th April 1912 టైటానిక్ మంచుకొండని ఢీకొట్టింది. చార్ల్స్ అనే చీఫ్ కుక్ ఆ గుద్దిన శబ్దానికి నిద్రలేచారు. బయటకొచ్చి చూస్తే జనాలు అటు ఇటు భయంతో తిరుగుతున్నారు. చార్ల్స్ ప్రతి లైఫ్ బోట్ కి బ్రెడ్ అందించారు. దీని తర్వాత తన క్యాబిన్ కి వెళ్లి మందు తాగారు. మళ్లీ పైకొచ్చి చూస్తే లైఫ్ బోట్స్ లో కూర్చోడానికి చాలా మంది ఇష్టపడట్లేదు. అప్పుడు చార్ల్స్ చాలా మంది మహిళల్ని మరియు పిల్లల్ని బలవంతంగా లైఫ్ బోట్స్ లో కూర్చోబెట్టారు. దాని తర్వాత మళ్లీ క్యాబిన్ కి వచ్చి ఇంకొంచెం మందు తాగారు. ఇప్పటికి 2 బాటిల్స్ తాగేశారు. మళ్లీ పైకొచ్చి 50 కుర్చీల్ని సముద్రంలో పడేశారు. లైఫ్ బోట్స్ లో ఎక్కలేని వాళ్ళు అట్లీస్ట్ ఆ కుర్చీల్ని పట్టుకుని బ్రతుకుతారని ఒక నమ్మకం. అంత సహాయం చేశాక చార్ల్స్ లైఫ్ జాకెట్ వేసుకుని సరిగ్గా 2:20కి -2°C చల్లగా ఉన్న అట్లాంటిక్ మహాసముద్రంలో మెల్లిగా జారుకున్నారు. అంత చలికి ఎంతో మంది 15 నిమిషాల్లోనే హైపోథర్మియాతో చనిపోయారు. కానీ చార్ల్స్ కి అలా జరగలేదు. తాగిన మందు శరీరంలో వేడిని ఉత్పాదించింది. 4 గంటలు సముద్రంలో ఉన్న తర్వాత ఒక బోట్ తిన్ని రక్షించింది.